అందరికీ నమస్కారం. నా పేరు ఆడారి ప్రసాద్ బాబు. నేను జైన్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ అగ్రానమీ. ప్రజెంట్ మన టాపిక్ ఏంటంటే బెస్ట్ ప్లాంటేషన్ మెటీరియల్ సప్లై చేయడం ఎలా, ఏ కంపెనీ సప్లై చేస్తుంది, దానివల్ల మనకి ఉపయోగం ఏంటి. సో టోటల్ మార్కెట్లో మనం ఒక సేయింగ్ ఉందన్నమాట, హూ ఇన్వెంటెడ్ బల్బ్ని ఎవరు కనిపెట్టారంటే థామ్సన్ ఆల్వా ఎడిసన్ అంటాం. థామ్సన్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడంటే దానిలో ఉండే టంగ్స్టన్ ఫిలమెంట్ కనిపెట్టాడా, కరెంట్ కనిపెట్టాడా, మిగిలినవన్నీ కనిపెట్టడా. ఓన్లీ ఆయన అవన్నీ కంబైన్ చేస్తే ఒక అవుట్పుట్ మంచి రెవల్యూషన్ తీసుకొచ్చింది, అదే బల్బ్. అలాగే ఇప్పుడు రైతు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రొడక్షన్ తీసుకురావాలంటే అందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంటే టిష్యూ కల్చర్ బనానా, టిష్యూ కల్చర్ ప్లాంట్స్. సో ఈ టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్స్ జైన్ ఇరిగేషన్ వాళ్ళు సప్లై చేస్తున్న ప్లాంట్స్కి ఫౌండర్ అండ్ CEO ఆయన హెడ్ శ్రీ భవర్లాల్ జైన్ గారు, ఆయన పద్మశ్రీ అవార్డు విన్నరు. ఆయన మెయిన్ విజన్ ఏంటంటే ఫార్మర్కి బెస్ట్ ప్రొడ్యూస్ బనానా ప్లాంట్స్ సప్లై చేయడం అండ్ మైక్రో ఇరిగేషన్లో కూడా ఆయన ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. తక్కువ వాటర్తో ఎక్కువ ప్రొడ్యూస్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఇది ఆయన తాలూకు విజన్. ఆయన విజనే ఈరోజు కొన్ని కోట్ల మంది ఫార్మర్స్ తాలూకా కళ నెరవేరి ఈరోజు కడుపులోకి అన్నం వెళ్తుంది. సో చాలా పాయింట్స్ ఉన్నాయి, టైం కన్స్టెంట్ వల్ల ఇవన్నీ డిస్కస్ చేయలేకపోతున్నాను. సో కీ పాయింట్స్ ఏంటంటే మన ఇండియా నుంచి బనానా ప్రొడ్యూస్ చేయడంలోనే వరల్డ్లోనే నెంబర్ 1, కానీ మన ఎక్స్పోర్ట్ చేయడంలో 1% మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకు 1% ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం, మిగిలినంత చేయలేకపోతున్నాం అంటే దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఏమేమి ఫ్యాక్టర్స్ అంటే క్వాలిటీ ప్రొడ్యూస్ రావట్లేదు, ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నింటినీ అధిగమించాలంటే ప్రాపర్ ప్రొడ్యూసర్స్, ప్రాపర్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కానీ ప్రైవేట్ సంస్థల నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఫార్మర్స్కి మంచి హెల్ప్ అవుతుంది. అందులో భాగంగానే సో మన గ్రోత్ పాయింట్లో చూసుకుంటే హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసింది. సో ఎపైడా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మోస్ట్ లొకేషన్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసే వాటిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఓకే, దాని తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి స్టేట్స్లో కూడా చేస్తున్నారు. సో ఈ మేజర్ ఎక్స్పోర్ట్స్ మనం ఏ దేశాలకు చేస్తున్నామంటే ఇరాన్, ఇరాకు, ఒమన్, సౌదీ అరేబియా, నేపాల్, ఖతార్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్ మనకు వచ్చినాయి. కొత్త ఆపర్చునిటీస్ ఎక్కడంటే UK, సో తర్వాత ఇంకా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ఇలాంటి కంట్రీస్ కూడా మనకి ఛాన్సెస్ వచ్చినాయి అన్నమాట. ఎందువల్లంటే మన బనానాకి అంత డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్ సో ఛాలెంజెస్ ఏమున్నాయంటే సో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఎక్కువ ఉన్నాయి, పూర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్సఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. సో ఇండియాలో పొటెన్షియల్ బనానా ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. సో గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్లో సో వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని క్లస్టర్స్ డెవలప్ చేస్తున్నారు. ఆ క్లస్టర్స్ నుంచి బనానా సపోర్ట్ తీసుకొని సప్లై చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో మార్కెట్ డైవర్సిఫికేషన్ కూడా చాలా ఉంది, అంటే యూరోప్లోని US, జపాన్ కూడా ఇప్పుడు మనం సపోర్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఫోకస్ ఆఫ్ క్వాలిటీ. సో మనం క్వాలిటీ డెవలప్ చేసుకోవాలంటే స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫాలో అయితేనే మనం స్టాండర్డ్ బనానా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 135 దేశాల్లో బనానా పండించడం జరుగుతుంది. అందులో టాప్ 15 కంట్రీస్ ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఈ 135 కంట్రీలు కలిసి 155 మిలియన్ టన్స్ని సప్లై చేయగలుగుతాయి. ఇందులో మన దేశం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ ఆల్మోస్ట్ మీరు చూస్తే పైన 3 బిలియన్ అంటే 31 మిలియన్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. 8,78,000 హెక్టర్స్లో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం, కానీ అందులో 1% మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. సో ఈ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా మనం ఎందుకు చేయగలుగుతున్నాం అంటే డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెరిగింది. రూరల్లో 51% ఇప్పుడు కన్జంప్షన్ పెరిగింది, అర్బన్లో అయితే 81% కన్జంప్షన్ పెరిగింది. సో ఓవరాల్గా ఈ ప్రొడక్షన్ అంతా కూడా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. 23-24 డేటా బనానా ప్రొడక్షన్ ఆల్మోస్ట్ లైక్ 37,474 మెట్రిక్ టన్స్. అండ్ ద జంప్ మీరు డైరెక్ట్గా చూస్తే 2013-14లో సో 51 crores రెవెన్యూ ఉండేది, ఇప్పుడు 541%, అంటే 22-23లో 327 crores సో రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ బనానా. సో దెన్ దేర్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్. ఏ రాష్ట్రాలు మనకి బనానా ప్రొడ్యూస్ చేస్తున్నాయంటే మేజర్గా ఒక 8 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇందులో మనం చూసుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అందులో ఓన్లీ G9 మాత్రమే 93% ఆక్యుపై చేసుకుంది, మోర్ దెన్ 93%. ఇంకా చూసుకుంటే మనకి రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అందులో సుగంధాలు, తర్వాత యాలక్కి, నేంద్రను, రెడ్ బనానా ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్స్పోర్ట్ లెవెల్ వాల్యూమ్స్ పెరుగుతుంది.
మన బనానా ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ అన్నింటిలోని అంటే జైన్ ఇరిగేషన్స్ వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళు సప్లై చేయగలిగే మొక్కలన్నీ కూడా ఇందులో బనానా టిష్యూ కల్చర్ బెస్ట్ ప్లాంట్ సప్లై చేస్తున్నారు. ప్రపంచంలోనే హైయెస్ట్ ప్లాంట్ మెటీరియల్ టిష్యూ కల్చర్ మొక్కలు అమ్మే కంపెనీ జైన్ 13.5 కోట్ల మొక్కలు 2023-24లో అమ్మాయి. ఈ సంవత్సరం 20 కోట్ల మొక్కలు అమ్మాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర 190 రకాల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నా సరే త్రూ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ బనానా ఎక్స్పోర్ట్ కంపెనీస్ మీరు ఇక్కడ చూసుకుంటే ఒక 20 కంపెనీస్ నేను నోట్ చేసి పెట్టాను. మన లోకల్ వెండర్స్ వీళ్ళందరూ కూడా సప్లై చేస్తున్నారు. ఆ ప్రైస్ ట్రెండ్స్ ఓన్లీ లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే మనం ప్రైస్ ట్రెండ్ చూసుకుంటే పోస్ట్ కోవిడ్లో మాత్రమే మీరు చూస్తే 2023-24లో ఆల్మోస్ట్ 25 రూపాయలు ట్రెండ్ ప్రైస్ కంటిన్యూస్గా 4 నెలలు 25 రూపాయలు ప్లస్ నడిచింది. కోవిడ్ బిఫోర్ మాత్రం ఎక్కడ కూడా ఒక 20 రూపాయలు క్రాస్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. కోవిడ్లో అయితే 3 రూపాయలకు కూడా వెళ్ళింది. ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ రావడానికి కారణం అంటే వన్ ఆఫ్ ద రీజన్ బెస్ట్ టిష్యూ కల్చర్ ప్లాంట్ సప్లై చేయడం. అందులో జైన్ పాత్ర ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.